నమస్కారం అండి. నా పేరు రవి నాయక్. నేను బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ యొక్క గాలి వీస్తా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీజేపీ. ఈరోజు ప్రజలంతా కూడా బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ రాష్ట్రంలో 27 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గిరిజనులకి, దళితులకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. ఈరోజు చేవెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్ పేరు మీద 12 రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, 6 రకాలైనటువంటి గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఈ పార్టీ. రవికుమార్ గారు, మనం అదే మనం అంటే ఇది ఒకటి సార్. ఎలక్షన్ ప్రచారం కాదు, మనం Yes, డైరెక్ట్ గా yes. పాయింట్ మాట్లాడుకుందాం. అవును సార్. సో ఇప్పుడు సార్, సార్. మహదేవప్ప నేను- మరణానికి ఎవరు ప్రేరేపించారు, ఎవరు ఆయన Yes, yes. మరణానికి నేను కారణం అక్కడికే వస్తున్నా, అదే విషయానికి వస్తున్నా సార్. గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం చేతగానటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఆ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన మంత్రి, ఆయన యొక్క అనుచరులు వాళ్ళందరూ కూడా, ఆయన మా బీజేపీ కట్టర్ కార్యకర్త. ఇంతకు ముందు కూడా అతన్ని బలవంతంగా పార్టీలో జాయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు, కానీ ఇష్టం లేదు అతనికి. మళ్ళా తిరిగి గర్వాపసు లాగా బీజేపీకి వచ్చేసారు మా కార్యకర్త. వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా తను గెలుస్తాడనేటువంటి ఈరోజు సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. నిన్న చూసుకుంటే ప్రచారం యొక్క ముగింపు రోజు తను తీసినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో, ఆ ప్రజల యొక్క ఆదరణను చూసి కాంగ్రెస్, ఆ యొక్క మంత్రి వాకిటి శ్రీహరి యొక్క అనుచరులు దాన్ని తట్టుకోలేక ఖచ్చితంగా బీజేపీ వార్డు ఇక్కడ గెలుస్తా ఉందని చెప్పి, అది ఎస్టీ రిజర్వ్డ్ వార్డు. ఈరోజు గిరిజనులు రాజకీయంగా ఎదగడము కాంగ్రెస్ పార్టీకి పట్టట్లేదా అని అడుగుతా ఉన్నా నేను. ఖచ్చితంగా దీనికి వాకిటి శ్రీహరి హస్తం ఉంది ఇందులో. అంటే ఏ రకంగా చెప్తున్నారు, ఎట్లా మనం క్లెయిమ్ చేయొచ్చు? బికాజ్ ఇక్కడ నేనేమంటున్నాను సార్, మహదేవప్ప మరణం అది బలవన్ మరణం అని చెప్పి కుటుంబం చెప్తోంది, లేకపోతే మీరు అంతా కూడా చెప్తోంది అదే. కానీ ఆ బలవన్ మీరు చూసారో లేదో ఈరోజు ఉదయము వారి యొక్క మహాదేవప్ప గారి యొక్క సతీమణి పొద్దున్నే స్టేట్మెంట్ ఇచ్చింది. వాకిటి శ్రీహరి మరి కాంగ్రెస్ పార్టీ అతని యొక్క అనుచరులు మాత్రమే ఈరోజు ఈ రకమైనటువంటి ఇబ్బంది పెట్టడం వల్లనే, బెదిరించడం వల్లనే, దౌర్జన్యం చేయడం వల్లనే ఈరోజు నా భర్త ప్రాణాలు కోల్పోయిందని చెప్పి తను ఆల్రెడీ ఆరోపించింది. ఆరోపణ కాదు అది నిజమని చెప్పి మేము లేకపోతే ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఈరోజు అధికారంలో మీరే ఉన్నారు కదా కాంగ్రెస్. మరి మీరు ఎందుకు ఈరోజు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఈ మంత్రి గారి యొక్క ఫోన్లు, ఆ వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులతో ఎన్నిసార్లు మాట్లాడారు, మా యొక్క అభ్యర్థులను ఎన్నిసార్లు బెదిరించారో మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఈరోజు తేటతెల్లం చేయండి. మరి మీది కాదంట అని చెప్పి అనుకున్నప్పుడు మీరే అని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుతున్న సమయంలో వాకిటి శ్రీహరి మీడియా సమావేశం కొనసాగుతుంది. నేను విన్నాను ఇందాకే. ఆయన ఏమంటున్నారంటే, నేను ఎంక్వైరీకి సిద్ధం, నేను ఎవ్వరితో ఫోన్ మాట్లాడలేదు, అసలు ఆయన కంటెస్ట్ చేస్తున్న విషయం కూడా నా నోటీసులో లేదు, నా అభ్యర్థులను గెలిపించమని నేను కోరుతున్నాను, కానీ ఎక్కడ అవతలి వాళ్ళని నేను టార్గెట్ చేయలేదు, వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడలేదు. సో మీరు ఎటువంటి ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్న రకంగా వాళ్ళు చెప్తున్నారు. బట్ మీకున్న ఆధారం ఏంటి? వాకిటి శ్రీహరి కానీ లేకపోతే ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా పలానా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీనికి ప్రేరేపించారన్న రకంగా మీకున్న ఆధారం ఏంటి? ఫోన్ కాల్ సంభాషణ లేకుంటే ఆడియో రికార్డింగ్సా? నేను అదే అంటున్నాను. ఆడియో రికార్డింగ్స్ ఏదైతే ఉందో ఆ యొక్క వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లన్నీ కూడా, రికార్డింగ్స్ అన్ని కూడా బయటికి తీయాలి. వాకిటి శ్రీహరి గారిది కూడా ఆ ఫోన్ రికార్డింగ్స్ బయటికి తీయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఈరోజు. మా యొక్క మహాదేవప్ప యొక్క ఫోన్ రికార్డింగ్స్ కూడా బయటికి తీయమని చెప్పి అడుగుతా ఉన్నాం. తను చదువుకోలేదు, తను 5వ క్లాస్ వరకే చదువుకున్నాడు, లేకపోతే ఖచ్చితంగా సూసైడ్ నోట్ కూడా రాస్తుండేమో బహుశా. ఈ రోజు ఈ యొక్క దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధ కలుగుతా ఉంది. మరి ప్రభుత్వం కాంగ్రెస్ రిప్లై వింటాను నేను కూడా. బిఫోర్ దాట్ మీరు ఆ ఎస్సైడ్ అనే పదం వాడకండి, ఆత్మహత్య ఎస్సైడ్ అనే పదాలు వాడకండి దయచేసి. ఇక్కడ మన రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో సమరముడి గారు, మీరే కారణము, ఆయన చదువుకోలేదు, ఒకవేళ చదువుకుని ఉంటే అన్ని రకాల ఆధారాలు బయట పెట్టేవాడు, లేకుంటే మరణానికి ముందు ఒక లేఖ రాసుకొచ్చేవాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రి అక్కడ పోటీ చేస్తున్న నాయకుల యొక్క ఫోన్లను కూడా రికార్డింగ్లు బయట పెట్టాలి, మొత్తం దీని వెనుక కారణం మీరే అంటున్నారు వాళ్ళు. ముందుగా మనోజ్ గారు, ఎరుకల మహాదేవప్ప ఆత్మకి శాంతి ఉండాలని, అదేవిధంగా ఆ కుటుంబానికి అన్ని రకాలు కూడా ప్రభుత్వం అండదండలుగా నిలుస్తుందని చెప్పి ఫస్ట్ మేము చెప్పుకుంటూ, ఈరోజు ఒక ఆత్మహత్యని అనకొండల మాదిరిగా రాజకీయం చేసుకునేటటువంటి స్వార్థం గురించే చూస్తున్న బీజేపీ తప్ప అసలు ఆత్మహత్య గలటువంటి కారణం ఏంటిది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇంత పెద్ద జాతీయ పార్టీలో వ్యవస్థ అనేటటువంటిది హైరార్కీ ఉంటుంది. మున్సిపల్ వార్డులో నిలబడేటటువంటి వ్యక్తి మీద ఇన్ఛార్జ్ ఉంటాడు, మీద మండల ప్రెసిడెంట్ ఉంటారు, లేకపోతే జిల్లా ప్రెసిడెంట్ ఉంటారు, రాష్ట్ర ప్రెసిడెంట్ ఉంటారు. వ్యవస్థ అంతా నీకు హైరార్కీలో ఉంటున్నప్పటికి కూడా చదువుకోకపోతే లెటర్ రాయలేరేమో తప్ప నలుగురికి చెప్పుకోనీకనైతే అడ్డం రాదు కదా. ఎప్పుడైనా
ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం గిట్ట ప్రతిపక్షం మీద ఒత్తిడి చేస్తే స్వపక్ష పార్టీ అంటే బీజేపీ నేత అయినటువంటి మహాదేవప్ప గారు సొంత బీజేపీ నేతలకి రామచంద్రరావు గారి దాకా డీకే అరుణ గారి దాకా తీసుకొని పోయి అమ్మ నన్ను ఇట్లా ఒత్తిడి చేస్తారు ఏమంటావు అంటే రోడ్డు ఎక్కేటటువంటి ప్రజాస్వామ్యం ఈడ కాదు దేశంలో ఎక్కడైనా కూడా ఉంటుంది. కానీ ఆత్మహత్య చేసుకోరంటే సొంత పార్టీ నేతలు చేసినటువంటి ఒత్తిడి బయటికి చెప్పుకోలేక ఎప్పుడైనా కూడా ఒక జనరల్గా మీరు ఆలోచన చేయండి. బయటోడు ఒత్తిడి చేస్తుండు, బయట పార్టీవాడు ఒత్తిడి చేస్తుండు అంటే ఎందుకు దానికి ఒత్తిడికి లోనవుతారండి? ఇంత పెద్ద జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ స్థానికంగా మీరు అధికారంలో ఉంటున్నటువంటి పార్టీ, పార్లమెంట్ గిట్ట అట్లాంటి కాడ ఎవరికి బెదురుతారు? బెదరాకనే వేరే పార్టీలోకి వచ్చి పోటీ దాకా వచ్చినటువంటి వ్యక్తి ఎవరో బెదిరించగానే వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటారా? కనీసం వాళ్ళు ఏమైనా లాజిక్ ఫిట్ అవుతుందా? ఈరోజు చాలా స్పష్టంగా మాకు అనుమానాలు ఉన్నాయి. సొంత పార్టీ నేతల యొక్క ఒత్తిడితోటే ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని మీద నిజాలు బయటికి సారీ బలవన్ మరణానికి కారణం జరగడం జరిగింది. కాబట్టి ఆ సొంత పార్టీ నేతలైనటువంటి స్థానిక నేతలైనటువంటి డీకే అరుణ గారు, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు బాధ్యత వహించాలి. నిజాలు ఏంటివి అనేటటువంటి విచారణ బయటికి వస్తాయి ఖచ్చితంగా. మీరు స్ట్రైట్ గా పాయింట్ చెప్పండి. అంటే మా ఒత్తిడి ఏం లేదు, స్వపక్షంలోనే ఒత్తిడి ఉందని అంటున్నారా? ఇప్పుడు మీ ప్రతినిధి శివాజీ గారు ఆడికించి మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మనం గెలుస్తున్నాం అని చెప్పి డీకే అరుణ గారితో చెప్పిండు అని చెప్పిండ్రు. తర్వాత ఒత్తిడి చేస్తున్నారు అని అన్నాడు భార్యతోటి అని అన్నారు. మీరు చాలా స్పష్టంగా అడిగినారు. మనం గెలుస్తున్నాం అనేటటువంటి ధీమా ఉన్న వ్యక్తి ఎవడో ఒత్తిడిలకి లోనవుతారా అండి? ఇంకొకటి, నన్ను ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పినటువంటి వ్యక్తి భార్య అడిగినా కూడా ఎవరు చేస్తున్నారు అని చెప్పలేడు అని అంటే బయటోడు చేస్తే ఎవరైనా చెప్తారు. ఆడు పలానోడు చేస్తుండు, కాంగ్రెస్ తోటి చేస్తుండు, లేకపోతే బీఆర్ఎస్ తోటి చేస్తుండు అని చెప్పి చెప్తారు. కానీ సొంత పార్టీ వాడు అయ్యేసరికి బయట చెప్పుకుంటే సిగ్గుపోతుంది అని చెప్పి సొంత పార్టీ నేతలు ఉంటున్నప్పుడు మాత్రమే చెప్పకుండా ఉంటారు. ఇంకోటి, ఒత్తిడికి లోనయ్యేటటువంటిది అట్లా బలవన్ మరణానికి కారణమయ్యేటటువంటి ఒక ఒత్తిడి ఎప్పుడు చేస్తారు? పైకెంచి ఒత్తిడి ఉండి బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటున్నప్పుడు మాత్రమే చేస్తారు. అది సొంత పార్టీ నేతల దగ్గర నుంచి ఉంటున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే సొంత పార్టీ నేతలు ఒత్తిడి చేస్తారు. ఆయన గెలిచే అభ్యర్థి అనే రకంగా ఆయనే ప్రచారం చేసుకుంటున్నాడు. డీకే అరుణ గారు అదే చెప్పాడు. సొంత పార్టీ నేతలు తమ అభ్యర్థిపై ఎందుకు ఒత్తిడి చేస్తారు? మీ అనుమానం ఏంటి అట్లా? ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? బయట వ్యక్తులే గిట్ట ఒత్తిడి చేస్తే సొంత పార్టీ నేతలకు చెప్పుకోలేనటువంటి సీక్రెట్ ఏముంటుంది? ఈ పాయింట్లో మనం మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు నేను ఇదే పార్టీలో ఉన్నా, మొన్నటిదాకా 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మా మీద 100 రకాలుగా ఒత్తిడి చేస్తే మేము పోయి మా పీసీసీ ప్రెసిడెంట్ గారికి చెప్పి కేసులను కొట్లాడిపించుకునేటోళ్ళం, ధర్నాలు చేసేటోళ్ళం, రోడ్లు ఎక్కేటోళ్ళం. ప్రతిపక్షం నుండి కొట్లాడినాం మేము 10 సంవత్సరాలు. అట్లుంటుంది. కానీ వాడు ఒత్తిడి చేసింది కాబట్టి మనం పోయి ఏమంటే బలవన్ మరణానికి పోం కదా. ప్రజాస్వామ్యంలో కొట్లాడేటటువంటి వ్యవస్థ ఉంటున్నప్పుడే నాయకుల లెక్క తయారైనటువంటి మహాదేవప్ప ఈరోజు గెలిచేటటువంటి స్థాయికి వస్తున్నామని చెప్పుకున్నటువంటి మహాదేవప్ప గారు మరి సొంత పార్టీ నేతల యొక్క ఒత్తిడి ఉంది అనేటటువంటి గట్టి యొక్క ఏమంటారు అనుమానం మాకుంది అంటున్నా. అది మాత్రమే చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ కంటెస్ట్ చేస్తుంది ఎస్టీ వార్డ్. అది ఒకటే కుటుంబానికి అంటే వాళ్ళ కుటుంబీకుల ఇతర పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తుంది కూడా. సో అదే ఎరికలి మహాదేవప్ప కుటుంబం నుంచే వాళ్ళ అన్ననో తమ్ముడో ఇంకో కాంగ్రెస్ నుంచో బీఆర్ఎస్ నుంచో వాళ్ళందరూ ఒకటే కుటుంబంలో కంటెస్ట్ చేస్తున్నారు. సో ఎవరు ఒత్తిడి చేసిరని బీజేపీ డైరెక్ట్ వాకిటి షేర్ పేరు చెప్తుంది. పాలోలైనా చుట్టాలైనా ఎవరైనా కానీ జనరల్గా రాజకీయ నాయకులలో కూడా పాలోలలో కూడా పోటీ అనేటటువంటిది ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఒక కుటుంబం ఆ సామాజిక వర్గానికి వచ్చినప్పుడు పలానా కుటుంబం కొంచెం ముందుకుండి గెలుస్తుంది అనేటటువంటి ఇంటి పేరు గిట్టున్నప్పుడు టికెట్లు అనేటటువంటిది ఒకటే కుటుంబంలో అన్ని పార్టీలకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది పాలోలకి. సో అట్లా వచ్చినప్పుడు ఎవరిని ఎవరు స్పేర్ చేయరు. నీ యుద్ధం నీదే, నా యుద్ధం నాదే అని అంటారు. నీ పార్టీ నీదే, నా పార్టీ నాదే రాబాయి, నేను గెలిచేటటువంటి ధైర్యం నాకుంది అనేటటువంటి ఉన్నటువంటి మహాదేవప్ప గారు మరి బలవన్ మరణానికి దారి తీసేటటువంటి గల కారణాలు కేవలం సొంత పార్టీ బయటికి చెప్పుకోలేనప్పుడు డైరెక్ట్ మంత్రి పేరే వస్తుంది బయట. మంత్రి పేరు చెప్పినోడు వాడు గజ్జేపూరి ఫస్ట్ బీజేపీ వాళ్ళు అంటారు. నేను కాంగ్రెస్ అని అంటున్నా, నేను కూడా అంటున్నా డీకే అరుణనే అని అంటున్నా. నేను డీకే అరుణ ఒత్తిడితోటే చేసిండ్రు, రామచంద్రరావు వైఫల్యంతో చేసుకుండు, సొంత పార్టీ నేతలు నిలబడలేదు కాబట్టే చేసుకుండ్రు. అరే నీకు పార్టీ ఒత్తిడి వేరేవాడు గిట్ట చేస్తే నీ ఇన్ఛార్జ్ ఉన్నాడు, నీ మీద హెరార్కీ ఉంది, నీ పార్టీ కాడ నువ్వు ఫిర్యాదు చేసుకోవాలి. అమ్మ నా ఇంటికాడికి దాడికి వస్తున్నారు, లేకపోతే నన్ను ఒత్తిడి చేస్తారు, మనల్ని గెలవనీయకుండా రిగ్గింగ్ చేద్దామని అనుకుంటారు. ఎన్ని జరగవు రాజకీయాలల్లో? బయటికి చెప్పుకోలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే సొంత ఇంటి పంచాయతీ ఉన్నప్పుడు మాత్రమే దారి తీస్తారు. రవికుమార్ గారు లైన్లో ఉన్నారా? సామారామోహన్ రెడ్డి గారు చెప్తున్న ప్రకారంగా డైరెక్ట్గా ఆయన ఏమంటున్నారంటే మీకు ఓ పార్టీ ఉంది, మీకు ఓ హైరార్కీ ఉంది, ఎవరో ఒత్తిడి పెడుతున్నారంటే మీరు దాన్ని ఎండగట్టాల్సింది, కేసు వేయాల్సింది, లేకపోతే బయటకు వచ్చి ధర్నా చేయాల్సింది. కానీ బయటకు చెప్పలేకపోయాడు అని అంటే సొంత పార్టీ నాయకులే ఒత్తిడి తీసుకొచ్చుంటారు ఆయన పైన. సొంత పార్టీ డైరెక్ట్గా పేరు కూడా చెప్తున్నారు ఆయన. రామచంద్రరావు వైఫల్యం కారణంగా, డీకే అరుణ ఒత్తిడి కారణంగానే
ఆయన ఈ రోజు ఈ రకంగా మరణించి ఉంటారనేటువంటి మాటని సామారామారెడ్డి క్లెయిమ్ చేస్తున్నారు ఆయన. ఒకటి సార్, ఇప్పుడు రామచంద్రరావు గారు, డికే అరుణ గారు ఎవరైనా కానీ కూడా తన పార్టీ కార్యకర్తలు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.